వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, 1 రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏలియా గారు కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట అండి. అతను కష్టకాలం వచ్చినప్పుడు అరణ్యంలో భద్ర చెట్టు కింద కూర్చొని చక్కగా దేవునికి ప్రార్థన చేసేట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాదు కనుక నా ప్రాణాన్ని తీసుకోమని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవదూత వచ్చి చక్కగా ఏలియా గారు నిద్రించుకున్నప్పుడు చక్కగా అతనికి ఆ నిప్పుల మీద కాల్చబడిన అప్పంలోను అలాగే నీలబుడ్డిని చూపించి భోజనం చేయమని చెప్పినప్పుడు వెంటనే ఏలియా గారు లేచి చూసినప్పుడు చక్కగా అవి కనపడినప్పుడు చక్కగా అయినా భోజనం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరలా భోజనం చేసిన తర్వాత మరలా పడుకుడుచుండగా నిద్రించుండగా మరలా దేవదూత వచ్చి అతను ముట్టి భోజనం చేయము, శక్తికి మించి ప్రయాణం చేయవలసిన అవసరం సిద్ధమై ఉన్నదని చెప్పేసి చెప్పినప్పుడు ఏలియా గారు లేచి భోజనం చేసినప్పుడు చక్కగా 40 రాత్రి పగలు ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా కష్టాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు లేదా శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టినట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే చక్కగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఏలియా గారికి ఎలాగైతే సహాయం చేశారో మనకు కూడా దేవుడు కష్టకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉంటారో చక్కగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు వాళ్ళకి సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. 100% కూడా మన దేవుని పిల్లలు కనుక శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు కృంగిపోకుండా, కుషించిపోకుండా, బాధపడకుండా, వేదన పడకుండా చక్కగా దేవుని నామములో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏదో ఒక సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తూ ఉంటాడు కనుక 100% దేవుడికి తెలుసండి. మన ప్రార్థన ఆలకించి మనకు ఎప్పుడు ఎలా సహాయం చేయాలో దేవుడికి తెలుసు కనుక దేవుడు సహాయం చేసేంత వరకు కూడా మన ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఒకసారి చేసి ఊరుకోకూడదు, 2 సార్లు చేసి ఊరుకోకూడదండి. ఓర్పు పట్టుదల కలిగి చక్కగా మన సమస్య తీరేంత వరకు కూడా ప్రార్థన చేసుకున్నట్లయితే 100% కూడా మన సమస్యలను దేవుడు విడుదల దయచేసి మనకి కావాల్సిన సహాయాన్ని దేవుడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? ఏలియా గారు ఎలాగైతే ప్రార్థన చేస్తారో మనం కూడా అలాగే ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని, దేవుని దగ్గర సహాయాన్ని సంపాదించుకుని, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవిద్దామా, చేద్దామా దేవుని నామంలో ప్రార్థన. ఏమంటారు? ప్రార్థన చేద్దామా? కలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఏలియా గారి ప్రార్థన ఆలకించుతాను ప్రభా. ఆయనకు కావాల్సిన సహాయం దయచేసిన దేవుడు ప్రభా, ఈ కొందరు తండ్రిస్తున్నాను ప్రభా. ఈ పిల్లలు చేసే ప్రార్థన కూడా ఆలకించండి, మేము చేసే కూడా ప్రార్థన ఆలకించండి. మాకు కావాల్సిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొందనాలు చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా పేరును దీవించి ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి అందరూ నీ మాట వింటాను ప్రభా. కష్టకాలంలో తండ్రిస్తాను ప్రభా. నీ నామంలో ప్రార్థన చేస్తాను ప్రభా. నీ దగ్గర నుంచి సహాయాన్ని పొందుకునే యోగ్యతను తండ్రి ప్రతి ఒక్కరికైనా దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేయమని మరొకసారి అందరూ ప్రభా నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, లోకసువార్తలో శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కనుక శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ మనం ఎప్పుడు కూడా దేవుని నామంలో ప్రార్థన చేసుకున్నట్లయితే శోధనలు ఎలా తప్పించుకోవాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు కనుక 100% కూడా మనం శోధన రాకముందు నుంచి కూడా దినదినము కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని చక్కగా దేవుడి చేసే సహాయాన్ని అనుభవించి హాయిగా భూమి మీద జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మీకు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మీకు కావాల్సిన సహాయాన్ని 100% దయచేయను గాక. ఆమేన్. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెను ఏమంటారండి?